అఘోరి శ్రీనివాస్ ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడు శివగంగైలో అఘోరి శ్రీనివాస్ ఆశ్రమం పెట్టారు. అన్నదానాలు పూజల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే తమిళనాడులో బెడిసి కొట్టడంతో లింగ మార్పిడికి నిర్ణయం తీసుకున్నారు. 2024 జూలై 8న ఇండోర్లోని ఓ ఆసుపత్రిలో జెండర్ రీసెస్మెంట్ సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ తర్వాత ట్రాన్స్జెండర్ల వేషం కట్టారు. 16 ఏళ్ల తర్వాత అఘోరి శ్రీనివాస్ స్వగ్రామానికి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో పూజలు చేశారు. ఈ నేపథ్యంలో అఘోరీ వ్యాపారాన్ని తెలంగాణకు బదిలీ చేశారు. 2024 వరకు పురుషుడుగానే చలామణైన శ్రీనివాస్ ఆ తర్వాత ఆధార్ కార్డులో మహిళగా పేరు నమోదు చేయించుకున్నారు. శ్రీనివాస్ భాగోతంపై ప్రైమ్ 9 చేతిలో ఆధారాలున్నాయి. ఈ విషయం గురించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ దుర్గా, మొత్తానికి ఎవరైతే అఘోరీ పేరుతోటి ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసి ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేసి తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నటువంటి శ్రీనివాస్ ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి అకృత్యాలు ఒక్కొక్కటిగా కూడా రోజు వెలుగు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాస్తవంగా అతను మహిళ కాదు, అలాగే ట్రాన్స్జెండర్ కూడా కాదు. వాస్తవంగా అతను ఒక పురుషుడు. అతను మంచిర్యాల జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి. సో మంచిర్యాల జిల్లా కుస్నపల్లిలో పుట్టాడు. అతని పేరు శ్రీనివాస్. తల్లి చిన్నక్క, అలాగే తండ్రి చిన్నయ్య. సో వీళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రులు. సో శ్రీనివాసు పుట్టిన తర్వాత 6వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు. తర్వాత 16 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. అయితే 16 సంవత్సరాలకు సంబంధించి పూజలు నేర్చుకున్నాను, అఘోరీ తాంత్రిక విధానాన్ని నేర్చుకున్నాను అని చెప్పేసి తమిళనాడులో ఉన్నటువంటి శివగంగై జిల్లా తిరుప్పశెట్టి అనేటటువంటి ప్రాంతంలో నేషనల్ హైవే 49 దగ్గర ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. శివ విష్ణు బ్రహ్మ అల్లూరి ట్రస్ట్ అనేటటువంటి దాని పేరుతోటి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ఆశ్రమం దగ్గర భారీ ఎత్తున వచ్చేటటువంటి భక్తులను మోసం చేసినటువంటి పరిస్థితి. సో దీంతో పాటు అక్కడ వచ్చేటటువంటి భక్తులకు అన్నదానాల పేరుతోటి, అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తాను అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మోసం చేశాడు. ఆ తర్వాత అక్కడ బెడిసి కొట్టడంతో 2024 జూలై 8వ తేదీన ఇండోర్లో ఉన్నటువంటి బిహెచ్ఆర్సి హాస్పిటల్లో జెండర్ రీసెస్మెంట్ సర్జరీ చేసుకున్నారు. సో ఆ సందర్భంగా అక్కడ ఇచ్చినటువంటి హాస్పిటల్ ఇచ్చినటువంటి డాక్టర్లు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కూడా ప్రైమ్ 9 న్యూస్ దగ్గర ఉంది. అలాగే ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పుడు మహిళగా చలామణి అవుతూ ఉన్నటువంటి ఎవరైతే ఈ శ్రీనివాస్ ఉన్నాడో, శ్రీనివాసు అఘోరీగా కూడా పురుషుడుగా ఉన్నటువంటి ఫొటోస్ని ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. సో అతను వాస్తవంగా పురుషుడే. సో పురుషుడుగా ఉన్న తర్వాతే ఇప్పుడు జెండర్ మార్పిడి చేసుకున్నాను అని చెప్పేసి అతను ఇక్కడికి వచ్చి వర్షిణి అనేటువంటి ఒక అమ్మాయిని బుట్టలో వేసుకున్నాడు. సో అక్కడ దుకాణం ఎత్తేసి, అంటే తమిళనాడులో దుకాణం ఎత్తేసి తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు వచ్చాడు. తల్లిదండ్రుల్ని చూద్దామని చెప్పి వచ్చాడు ఆయన మంచిర్యాలకి. వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అఘోరీ అని చెప్పేసి ఎగబడ్డం, ఆయన ఏదో శక్తులు ఉన్నాయని చెప్పేసి పూజలు చేయడం, దీంతో అదేదో ఈ వ్యాపారం ఇక్కడే బాగుందని చెప్పేసి ఇక్కడే సెటిల్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో పూజలు చేస్తామని చెప్పేసి నమ్మించారు. అలాగే ఒక సినిమా ప్రొడ్యూసర్, ఒక మహిళ, సో ఆమెకు పూజ చేస్తాను అని చెప్పేసి 2 దఫాలుగా, అంటే మొన్న ఫిబ్రవరిలో, అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే 4వ తేదీ ఒక 50 లక్షలు, అలాగే 3వ తేదీ 48, మొత్తం 98 లక్షలు, 9,80,000 రూపాయలు, అంటే 5 లక్షలు ఒకసారి, 4,90,000 ఒకసారి. సో ఈ విధంగా ఆయన తీసుకున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా ప్రైమ్ 9 న్యూస్ చేతిలో ఉన్నాయి. సో వాస్తవంగా తమిళనాడులో శ్రీనివాస్కి ఏదో బెడిసి కొట్టింది. అక్కడ శివగంగా జిల్లాలో ఉన్నటువంటి తిరుప్పచెట్టి అనేటటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఆశ్రమంలో అన్నదానాల పేరుతోటి భారీ ఎత్తున డొనేషన్లు స్వీకరించినట్టు కూడా గుర్తించారు. అంతేకాకుండా అక్కడ ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటటువంటి ఒక వ్యాపారం కూడా ఆయన చేసినట్టు తెలుస్తుంది. ఆశ్రమానికి సంబంధించి శివ విష్ణు బ్రహ్మ అల్లూరి ట్రస్ట్ టూర్ అండ్ ట్రావెల్స్ ఆశ్రమం అనేటటువంటి ఒక దాన్ని కూడా పెట్టినట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించి కూడా ప్రైమ్ 9 దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. సో అతను ఒక 420 మోసగాడు, పగటి వేషగాడు. సో అతను ఈరోజు అఘోరీగా రూపమెత్తి ఎవరైనా సరే ఏమైనా నెగిటివ్గా మాట్లాడితే మీ అంతు చూస్తానని చెప్పేసి, పూజలు చేస్తానని చెప్పేసి, తాంత్రికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతానని చెప్పేసి బెదిరించడంతో అతని జోలికి ఎవరు కూడా పోవడం లేదు. వర్షిణి అనేటటువంటి ఒక అమ్మాయిని తన మాయ మాటలతోటి ప్రస్తుతానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్యూర్గా అతను గతంలో మనం చూసాం, ఇప్పటివరకు ఏ మీడియా కూడా ఛానల్ కూడా ఇప్పుడు మన స్క్రీన్ మీద చూస్తున్నటువంటి అతనికి సంబంధించినటువంటి ఒరిజినల్
రూపాన్ని ఎవరు కూడా బయట పెట్టలేదు. అప్పుడు ఆయన ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ బయట పెట్టారు. సో ఇప్పుడు కానీ మనం కానీ చూస్తుంటే ఆ ఆశ్రమం లోపల ఎలా ఉంది అలాంటి ఫొటోస్ కూడా ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. సో అతను ఒక 420 మోసగాడు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో తమిళనాడులో శివగంగా జిల్లాలో ఏదో జరిగితే అక్కడి నుంచి పారిపోయి లింగ మార్పిడి చేసుకున్నట్టు కూడా గుర్తించింది. సో త్వరలోనే లింగ మార్పిడికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ప్రైమ్ లైన్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఒక దేవుడిగా బాబాగా అవతారం ఎత్తి అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. సో అకృత్యాలు ఎక్కువగా ఉన్నాయి. పెళ్ళిళ్ళు చేసుకుంటానని చెప్పేసి ట్రాన్స్జెండర్స్ను కూడా కొంతమందిని మోసం చేసినట్టు కూడా గుర్తించారు. సో దానికి సంబంధించినటువంటి కేసులు కూడా ఇప్పటికే నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొక్కిలా పోలీస్ స్టేషన్లో ఇప్పటికే అతని మీద చీటింగ్ కేసు నమోదైంది. తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. మరోపక్క దీనికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలను ప్రైమ్ లైన్ సేకరించింది. సో శ్రీనివాస్ లాంటి వ్యక్తులను అఘోరీ పేరుతోటి పూజించడం కావచ్చు, అంతేకాకుండా అలాంటి వ్యక్తుల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగరూకతగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో తెలుగు రాష్ట్రాల్లో పూజలు చేస్తానని చెప్పడం, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలను ఏమార్చడం, వాళ్ళని బుట్టలో వేసుకోవడం, వల్ల వేసుకోవడం, మాయ మాటలతోటి వాళ్ళందరినీ కూడా ఆకర్షితులను చేయడం, సో ఇలాంటివన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఒక మహిళ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి 9 లక్షలకు పైచిలకు అతను తీసుకున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఉన్నాయి. తొందరలోనే ఈ అఘోరీ శ్రీనివాస్గా చాలామంది అవుతున్నటువంటి ఇతనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అలాగే సాక్ష్యాధారాలను ప్రైమ్ లైన్ వెలుగులోకి తీసుకురాకపోతుంది. అతనికి సంబంధించినటువంటి పూర్తి అకౌంట్ డీటెయిల్స్, అతని అకౌంట్లో ఎంతెంత డబ్బులు ఎక్కడెక్కడి నుంచి పడ్డాయి, సో ఈ వివరాలన్నీ కూడా ప్రైమ్ లైన్ న్యూస్ తొందరలోనే అతని జాతకాన్ని బయటపెట్టబోతోంది. అయితే కేవలం శ్రీనివాస్ ఏదో ఒక పెద్ద శక్తులు ఉన్నటువంటి వ్యక్తిగానో, లేకపోతే అఘోరీ నాగసాధుగానో, లేకపోతే అతను వస్తే ఏదో జరిగిపోతుంది, బ్రహ్మాండం బద్దలవుతుందని చెప్పేసి కొంతమంది రేటింగ్ కోసం చేస్తూ ఉన్నటువంటి వ్యవహారాలు కాదు. ఇక్కడ కొంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. కొంతమంది అతని మాయ మాటలు నమ్మి లక్షలాది రూపాయలు అతనికి ఇస్తూ ఉన్నారు. సో అలాంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి, అలాంటి వ్యక్తి ఎక్కడున్నారో చెప్పాల్సింది పోయి, అతనితోటి కేవలం రేటింగులతోటి అతనికి సంబంధించినటువంటి లైవ్లోకి తీసుకొని వెకిలి చేష్టలతోటి ఈరోజు రాష్ట్రంలో ఎస్పెషల్లీ ప్రజల్లో కూడా సభ్య సమాజం తలదించుకునేలాగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. సో శ్రీనివాస్ అసలు రూపం ఇది. తమిళనాడులో తరిమి కొట్టడంతో అతను లింగ మార్పిడి చేసుకున్నాడు. అది కూడా గత సంవత్సరంలోనే ఆయన చేసుకున్నట్టు కూడా ఉన్నటువంటి పరిస్థితి. గత సంవత్సరం అంటే 2024 జూలైలోనే ఈ ఆపరేషన్ అయింది. రీఅసెస్మెంట్కి సంబంధించినటువంటి జెండర్ రీఅసెస్మెంట్కి సంబంధించినటువంటి సర్జరీ అయింది. సో సర్జరీ చేసుకొని నేరుగా వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చాడు. సో తమిళనాడు కంటే ఇక్కడ వ్యాపారం బాగుందని చెప్పి గుర్తించి వెంటనే ఇక్కడ ఆ వ్యాపారాన్ని దుకాణాన్ని స్టార్ట్ చేసి ఇక్కడ జనాలు కూడా మోసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దుర్గా.